డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫ్రస్ట్రేషన్ ఏమిటి, చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యల వెనుకున్న అసలు మర్మం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ 2 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే వాళ్ళ సింపథైజర్స్ ద్వారా కానీ టార్గెట్ చేయబడుతూ ఉన్నాడు. దీనికి కారణం ఏమిటాయా అంటే, చంద్రబాబు నాయుడు క్వాలిటీ మద్యం ఇస్తాము అని చెప్పిన దాని మీద ఆయన చేసిన కామెంటు, ఆయన రిలీజ్ చేసిన వీడియో, ఒక టీవీ ఛానల్లో మాట్లాడిన మాటలు, వీటన్నిటి మీద వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కొంచెం గరంగానే ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఏ పార్టీ అయినా సరే సోషల్ మీడియాలోకి రాగానే అందరూ ట్రోలింగే మొదలు పెడతారు. కోర్స్ కాకపోతే ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఒకంత ఆచితూచి మాత్రమే చేస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ని అత్యంత ఇబ్బంది పెట్టే విధంగా ఈ వ్యాఖ్యలు ఏం లేవు. కాకపోతే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మాత్రం కొంత చర్చనీయాంశం అయింది. ఎందుకని ఆ మాటలు మాట్లాడాడు అనంటే, మరి రాజకీయ నాయకులు ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు అది కుదురుతుందా కుదరదా, ఏ విధంగా ఉంటుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి, వీటన్నిటిని వివరించటం ఈ పొలిటికల్ అనలిస్టుల యొక్క పని. వీటందరిలో ఆద్యుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్. కానీ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల్లో కొంత స్లాష్ ఉంది. ఆ వ్యాఖ్యలు ఎంతవరకు చెయ్యొచ్చు, ఆ తరువాత ఆ సాగదీసిన దాని యొక్క తార్కాణం, దాని వెనకున్న మర్మం ఏమిటి అనే దాని మీద మాత్రమే ఇప్పుడు నేను చర్చించబోతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఆయన ప్రచారంలో భాగంగా చెప్పటం జరిగింది, తక్కువ రేటుకే మంచి క్వాలిటీ మద్యం ఇస్తాము అని. అంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి చెయ్యని జగన్మోహన్ రెడ్డిని నువ్వేమీ అనలేదు. దాంతోపాటుగా ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్ముతున్న ఈ మద్యం మీద మీరేం మాట్లాడటం లేదు, ఇప్పుడున్న రేట్ల మీద ఏం మాట్లాడటం లేదు, దానివల్ల జరిగిన పర్యవసానాల మీద ఏం మాట్లాడటం లేదని తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిన్న టీవీ చర్చలతో సహా డైరెక్ట్గా జీవీ రెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా నిన్న TV5లో మూర్తి డిబేట్లో వాళ్ళు మాట్లాడటం కూడా జరిగింది. ప్రొఫెసర్ గారు కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. మీరు పూర్తి వీడియో చూడకుండా ఈ మాటలు అంటూ ఉన్నారు అని. పూర్తి వీడియో చూసినా జగన్మోహన్ రెడ్డిని అంటం లేదని తెలుగుదేశం కార్యకర్తలో లేకపోతే నాయకులు అంటూ ఉన్నారు, కానీ అందులో ఉన్న చివరి ఒక స్లాష్ ఉంది, దాన్ని అసలు పట్టుకోవాల్సిన అంశం. ఏమంటాడు ప్రొఫెసరు, తక్కువ రేట్లకే మద్యం ఇస్తామంటున్నారు, ఏమిటి దాని అర్థం? అందరూ బాగా తాగండి అనే, తాగి లివర్లు చెడగొట్టుకోండి అనే, ఆ లివర్లు చెడిపోయి చచ్చిపోతే వాళ్ళ భార్యలకు వితంతు పెన్షన్ ఇస్తామనే, లేదా ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తామనే ఏమి చెబుతూ ఉన్నారు మీరు అన్నాడు. ఇది అసలు పాయింట్, పట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. మద్యపాన నిషేధం చేస్తానని ఎగ్గొట్టారు. అది ఎన్టీ రామారావు ఈ మద్యపాన నిషేధం పెడితే దాన్ని ఎత్తేసింది చంద్రబాబు నాయుడే, కాదంటానికి ఏమీ లేదు. కానీ మద్యం మీద ఈ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మీదనే చాలా పనులు జరుగుతూ ఉన్నాయి. అలాంటి మద్యాన్ని ఈ ప్రభుత్వం వదులుకోలేకపోతుంది. వీళ్ళు కాదు, ఎవరు వచ్చినా సరే, కాంగ్రెస్ పార్టీ వచ్చినా దాన్ని వదులుకోలేకపోయింది. తరువాత మళ్ళీ తెలుగుదేశం వచ్చినా మళ్ళీ మద్యపాన నిషేధం పెట్టలేకపోయారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇచ్చిన ఆయన హామీల్లో నోటికొచ్చినాయి మాట్లాడేసిన దాంట్లో ఈ మద్యపాన నిషేధం కూడా ఉంది. తర్వాత వచ్చి ఎప్పుడన్నాం మేము మద్యపాన నిషేధం చేస్తామని, ఎప్పుడన్నాం అని గట్టిగా గదవాయించారు. ఆ మాటలకు కూడా ఎవరేం మాట్లాడలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు హయాంలో ఉండగా ఇక్కడ ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మహామేధావులు వచ్చి క్వార్టర్ బాటిల్ పట్టుకొని ఒక పెద్ద హల్చల్ చేసేశారు. దానికి ఎవరేం మాట్లాడింది లేదు. సరే, ఇప్పుడు ఎన్నికల హామీల్లో ఇది ఒక మాట చెప్పారు అనుకోండి, క్వాలిటీ మద్యం తక్కువ ధరలకు అందిస్తామని. మీరు మేనిఫెస్టోలో పెట్టుకోండి, సూపర్ 6 బదులుగా సూపర్ 7 అనండి అని. అంటే ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు అంటే, దీని అంతటికీ కారణం వచ్చి చంద్రబాబు నాయుడు మీద వీళ్ళందరికీ ఉండే ఒక ఏమిటో చెప్పలేని ఒక ద్వేషం.
ఎందుకుంటుందో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. చాలా రోజులుగా వీళ్ళ విశ్లేషణ పరిశీలించిన దాని మీదట మనకు అర్థమయ్యేది అది. మరి వాళ్ళకి లోపల ఉందో లేదో తెలియదు. బయటకు కనిపించే దాన్ని బట్టే కదా మనం కూడా మాట్లాడగలుగుతాం. బయటకైతే కనిపిస్తోంది అదే. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా కూడా తప్పుగానే కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కూడా వీళ్ళు మాట్లాడకపోవటం, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ ఎంత ఉందో అని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు అనిపించింది ఏదో, మనకు అనిపించింది ఏదో, మనం మాట్లాడుకోవచ్చు కదా. మాట్లాడుకునే అవకాశం ఉంది. దీనివల్ల ప్రొఫెసర్కి వచ్చే నష్టం లేదు, మనకి వచ్చే నష్టం లేదు. మాట్లాడిన మాటల మీద మాత్రం ఈ ఏమి అర్థాలు ధ్వనిస్తాయి అనేది. మద్యపాన నిషేధం చేయడం లేదనో, మద్యం తీసేస్తామనో చెప్పాల్సిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారనంటే అది ఈ సోషలిస్టిక్ అవుట్లుక్ తోటి ఆయన చెప్పాడు అనుకోవచ్చు. మరి ఆ చివరిలో ఉన్న స్లాష్ ఏమిటి? ఆ చివరిలో ఉన్న తోకలు ఏమిటంట? లివర్లు చెడిపోయి చచ్చిపోమనే, ఆ తరువాత వాళ్ళ భార్యలకు వితంతు పెన్షన్ ఇస్తామనే అంటే అందులో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వీళ్ళని అత్యంత ఎక్కువగా ఆదరిస్తూ ఉన్నాడు. వీళ్ళు కూడా జగన్ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉన్నారు. జగన్ ఓడిపోతాడని వీళ్ళకే నమ్మకం కలుగుతూ ఉంది. ఆ కలుగుతున్న నమ్మకాన్ని వాళ్ళు ఒప్పుకోలేక అది ఫ్రస్ట్రేషన్ రూపంలో బయటకు వస్తుంది అని మనం అంటే, ఇప్పుడు ప్రొఫెసర్ ఏం చెప్తాడో ఆయన ఇష్టం, ఏమైనా చెప్పుకోవచ్చు. మనకు అనిపించింది మనం చెప్పినప్పుడు, ఆయన కనిపించింది ఆయన చెప్పుకోవచ్చు కదా. కాకపోతే ఇందులో వాస్తవం ఏది అయి ఉండొచ్చు అనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మాకున్న ఉద్దేశాలని మేము ముందు పెడితే ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఏ వాదన కరెక్ట్గా ఉందనేది నిర్ణయించుకునేది ప్రజలే. ప్రొఫెసర్ తన వాదనని తాను బయట పెట్టాడు, నేను నా వాదనని మేము ముందు పెడుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ చివర ఉన్న తోకలను బట్టి అర్థమవుతోంది ఏమిటంటే ప్రొఫెసర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని అతను కూడా నమ్ముతూ ఉన్నాడు. ఈ మద్యపాన నిషేధంలో మీద కానీ, మద్యం తక్కువ ధరలకు అందించే దాని మీద కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల్ని అవహేళన చేయాలని, అపహాస్యం చేయాలని ఆయనకు ఉద్దేశాలు ఉన్నాయి. కావాలంటే నేను చంద్రబాబు నాయుడుతో డైరెక్ట్గా మాట్లాడగలను. మాట్లాడండి, ఉడుద్దన్నాడు. దానికి దీనికి ఏమిటి అర్థం? ఏమిటి దానికి దీనికి పోలిక ఏముంటుంది? పోనీ మీరు చెబుతారా ఆయనకి ఇలాగ అందించకూడదు, మీరు మద్యపాన నిషేధం పెట్టాల్సిందేనని? ఆ మాట చెప్పండి. అలా అన్నిటినీ వదిలేసేసి చివర్లో ఇలా తోకలు కల్పించారు అని అంటే అక్కడే వస్తుంది అశ్వత్థామ హతః కుంజరహ అని. ఆ చివర్లో ఉన్న కుంజరహ మీదే మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ చివరన ప్రొఫెసర్ మాట్లాడిన మాటల్లో ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ కానీ, లేకపోతే ఆయనకున్న ఉద్దేశాలు కానీ, చంద్రబాబు నాయుడు అంటే ఆయనకున్న ద్వేషం కానీ దీని ద్వారా బయటపడుతుంది. అక్కడ ఈ అశ్వత్థామ హతః కుంజరహలో ధర్మరాజు తప్పించుకోవటానికి చెప్పిన మాట, ఇక్కడ ప్రొఫెసర్ ఇరుక్కోవటానికి చెప్పిన మాటలాగా ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ఏం అర్థం చేసుకోవాలి? మరి ఇలాంటి వాళ్ళందరూ చేసే అనాలిసిస్ నిజంగానే కరెక్ట్గా ఉంటుందా? మమ్మల్ని అయితే తిట్టొచ్చేమో, ఏమైనా తిట్టొచ్చు, నోటికొచ్చి నీ తిట్టొచ్చు, చంద్రబాబు నాయుడికి ఆపాదించవచ్చు, దాని గురించి బాధ ఏమీ లేదు. కానీ అలాంటి గొప్ప ప్రొఫెసర్లు అని చెప్పుకొని జర్నలిజాన్ని మేమే పెంచి పోషిస్తున్నామని చెప్పుకునే వాళ్ళందరూ మరి ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆలోచించుకోవాలిగా. ఇదే ఈరోజు కుండబద్దలు.